మిత్సురు సెసాకి వీడేంటంటే జపనీస్లోనే నెంబర్ 1 చెఫ్ అనమాట. వీడు ఏ డిష్ చేసినా సరే వీడు ఈజీ పసిగట్టేస్తారనమాట. ఆ డిష్లో ఏ లోపం ఉందో వాడికి రాని వంట అంటూ ఏం ఉండదు. ఏదైనా చేస్తాడు, వెజ్ నాన్ వెజ్తో సహా. ఓ ధనవంతుడు ఏంటంటే తొందరలోనే పోతాడనమాట. అందుకనే వాడి కోసం వాడు లాస్ట్ మీల్ చేయాలి. అందుకని మనోడిని పిలుస్తాడనమాట హాస్పిటల్కి. మనోడు మొత్తం సెటప్ మొత్తం తెచ్చేసుకొని తెగ చేస్తూ ఉంటాడనమాట. వాడికి ఏం చేయాలంటే ఆమ్లెట్ అను ఒక ఫ్రైడ్ రైస్ అనమాట. వాడి చిన్నప్పుడు తింది అదే చెయ్యాలి. వాడి కటింగ్ స్కిల్స్ చూసి వాడు ఆశ్చర్యపోతాడనమాట. ఆ యొక్క సువాసన వాడి ముక్కుకి తగిలి ఎంతో అద్భుతంగా ఉండిద్ది అనమాట. వాడికి అలా అలా ఫట ఫట ఫసక్ ఫసక్ అని చేస్తాడనమాట మనోడు స్పీడ్గా. అది నోట్లో పెట్టుకోగానే వాడి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయన్నమాట. చిన్నప్పుడు తింది దాంతో చెప్తాడు ఇదే నా లాస్ట్ మీల్ అని. దీంతో వాడి భార్య ఎంతో సంతోషించింది. ఎందుకంటే వాడి లాస్ట్ మీల్ ఎంతో సాటిస్ఫాక్షన్గా ఎరిగిందని. దాంతో వాడికి 1 మిలియన్ ఇస్తుంది అనమాట. సీన్ కట్ చేస్తే షాసిగి గాడి ఫస్ట్ ఫ్రెండ్ ఏంటంటే ఒక ఫ్యూనరల్ దగ్గర ఉంటాడనమాట. వాడి పేరు కెన్ అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరిని ఒక డైరెక్టర్ పెంచుతాడు. ఆ డైరెక్టర్ పోతాడనమాట. వీళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి చెఫ్ అవడం అంటే ఇష్టం, కానీ వాడు ఒప్పుకోడు. వాడు ఎంకరేజ్ చేయడమాట. అందుకని ఇద్దరు కలిసి చంపైపోతాడు ఆ ఇంటి నుంచి. వాడి లాస్ట్ విష్ ఏంటంటే ఎలాగైనా సరే నా ఫ్యూనరల్కి రావాలని చెప్పేసి. అందుకని మన కెన్ గాడు శాస్కి గాడికి తెగ ఫోన్ చేస్తాడు. కానీ శాస్కి గాడు నేను సచ్చినా రానని చెప్తాడు. మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లో వెళ్తే శాస్కి గారి రెస్టారెంట్ ఏంటంటే దివాళా తీసేదన్నమాట. కానీ ఇప్పుడు ఏదో రిచ్ పీపుల్కి కుక్ చేయడంతో వాడికి $1 మిలియన్ వచ్చింది. కానీ ఇదివరకు ఏంటంటే వాడి రెస్టారెంట్ అనేది బాగా నడిచేదన్నమాట. మన శాస్కి గారికి ఏంటంటే ఏదైనా పర్ఫెక్షన్ ఉండాలన్నమాట. పర్ఫెక్షన్ లేకపోతే ఇసిరేస్తాడు బాగా చేయబోతే. అందుకని వాడి వర్కర్స్కి వాడికి బోర్ కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట పనులు వేసి. అందుకని వాడి రెస్టారెంట్ దివాళా తీసింది. ఓ రోజు ఏంటంటే శాస్కి గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది అనమాట. చైనా నుంచి ఒక బ్రోకర్ గారు చేస్తాడు. ఏంటంటే ఒకడు పోతాడనమాట రిచ్ పీపుల్ గాడు. వాడు పోయే లోపల వాడికి లాస్ట్ మీల్ చేయాలి. అది బీజింగ్ అనమాట. బీజింగ్ రావాలి. వస్తే వాడు $3 మిలియన్. మనోడు మొత్తానికి బీజింగ్ వచ్చేస్తారనమాట. హోటల్కి వస్తాడు. అక్కడ ఒక ముసడు ఉంటారనమాట. వాడి పేరు సెమే యో అనమాట. వాడేంటంటే చైనాలోనే నెంబర్ 1 చెఫ్ అనమాట. వాడు తిరుగులేని చెఫ్. వీడేంటంటే World War IIలో చైనాలో ఉన్న జనరల్స్కి వాడు కుక్ చేసి వండి పెట్టేవాడు అనమాట. అందుకని వాడు చాలా ఫేమస్ చైనాలో. అప్పుడు మనం అడుగుతారన్నమాట, సార్ మీరే చేసుకోవచ్చు కదా సార్, మీ నెంబర్ 1 చెఫ్ కదా సార్, లాస్ట్ మీల్ మీరే చేసుకోవచ్చు కదా సార్ అంటే అప్పుడు చెప్తాడనమాట మనోడు తాత. ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు నేను నటవరావు గారు కలిసి నా ఫ్రెండ్ అనమాట వాడు, నేను వాడు కలిసి ఏం చేశారంటే 100 డిష్లు చేసాం. కానీ ఆ బుక్ అనేది ఇప్పుడు నా దగ్గర లేదనమాట, వాడి దగ్గర ఉంది. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అందుకని నువ్వేం చేయాలి, ఆ బుక్ని కనిపెట్టి నువ్వు ఆ రెసిపీస్ని నాకు చేయాలి. అదే నీ డ్యూటీ రా బాబు సెసాకి అని చెప్పాడు ముసలోడు. దాంతో ఈ పని కనుక నువ్వు చేస్తే నీకు కళ్ళలో కూడా ఊహించినంత డబ్బు $50 మిలియన్ ఇస్తా అంటాడు. దాంతో మనం టెంప్ట్ అయిపోతాడనమాట. దాంతో మన శశికి గాడు వెళ్ళి కెనగాడు చెప్తాడనమాట, నాకు $3 మిలియన్ ఇచ్చాడని చెప్పేసి. దాంతో ఆ డ్యూటీ ఎలాగైనా నేను చేయాలి, ఆ బుక్ ఎలాగైనా కనిపెట్టాలంటాడు. దాంతో మన కెన్ గాడు నువ్వు కనిపెట్టకపోయినా సరే నువ్వు నష్టపోరా బాబు అని చెప్తాడు. దాంతో అప్పుడు మన ససాకి గాడు వెంటనే పక్కనే ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి నటోరా గాడిని గురించి అడిగితే వాడు చెప్తాడనమాట, నటోరా గాడు ఎప్పుడు రిటైర్మెంట్ అయిపోయాడు, వాడు 1964లోనే అయిపోయాడు, కానీ ఇప్పుడు వాడు ఎక్కడున్నా తెలియదు అని చెప్తాడు. కానీ వాళ్ళ కుర్ర ఫ్రెండ్ తత్సుమి గురించి చెప్తాడనమాట. తత్సుమి ఇంటికి వెళ్తాడు మనోడు. వెళ్ళి ఆ నటోరా గాడి గురించి అడుగుతాడనమాట. కానీ పక్కనే చూస్తే నటోరా గాడు టికెట్ ముందే బగ్గి తినేసి ఉంటాడు. మరి బుక్ ఎలా వెతకాల మామ అంటే తను ఒక్కరు వేసిదన్నమాట. కమాటా అనే వ్యక్తి హెల్పర్ అనమాట. వాడికి తెలుసు. అందుకని వాడు మొత్తానికి కమాటా తాత ఇంటికి వెళ్తాడనమాట. వాడేమో చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడు, చేసుకుంటూ ఉంటాడు వాడు పని వాడు. దాంతో బుక్ గురించి అడుగుతాడు, రే బాబు బుక్ ఎక్కువ తెలియదురా, కానీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం అని చెప్తాడు. అది 1933. చీజు అను నటరా గారు వాళ్ళ పెళ్ళంతో ఏంటంటే ఫస్ట్ టైం మంచూరియాకి వస్తారన్నమాట. వాళ్ళని ఎవరు పిలుస్తాడు, జపనీస్ ఆర్మీ జనరల్ పిలుస్తారన్నమాట. ఎందుకంటే ఇంకో 2 నెలల్లో జపనీస్ ఎంపరర్ అను వాళ్ళ డెలికేట్స్ వస్తారన్నమాట. అందుకని వాళ్ళ కోసం కుక్ చేయాలని చెప్పేసి పిలుస్తాడు. వాడికి
ప్రైవేట్ గెస్ట్ చూపిస్తారనమాట. అక్కడ పక్కనే యో అనేవాడిని వాడి హెల్పర్గా పెడతాడు. యో అనేవాడు ఎవడో కాదు, ఫస్ట్లో ఆ ముసలోడు కదా, ఆ ముసలోడే గ్రేటెస్ట్ చెఫే ఆ యో అనమాట. ఫస్ట్ ఏంటంటే యో కూడా హేళన చేస్తారనమాట నటోరా గారిని. ఎందుకంటే మా మంచూరియన్స్ లాగా మీ జపనీస్ చేయలేరు అని చెప్పేసి. దాంతో మన నటోరా గారు యోని అడుగుతారనమాట, మా కోసం డిష్ మేము చాలా దూరం నుంచి వచ్చామని కదా అని చెప్తాడు. దాంతో వాడు వాటర్ మిలన్తో ఓ డిష్ చేస్తాడనమాట. అది కూడా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చేస్తాడు, వాడు తెలియకుండా. అది టేస్ట్ చేసిన మన నటోరా గాడు మన యోగాడు ఎలా చేసాడో సేమ్ అచ్చి గుజ్జినట్టుగా అలా చేస్తాడనమాట. దాంతో మన యోగాడు షాకు తినేస్తాడు. ఏంట్రా అసలు తేడా లేదు, మొత్తం దింపేసాడు యాస్టీస్ గా, అది కూడా సీక్రెట్ తెలియకుండానే అంటాడు. బట్టి ఏంటంటే నటోరా గాడు ఏదైనా డిష్ టేస్ట్ చేసాడంటే ఆ టేస్ట్ ని మర్చిపోలేడు, వాడి మైండ్ లో నిండిపోద్ది. అందుకని ఏ సీక్రెట్ అయినా సరే వాడికి కేక్ ఒకలా కనిపెడతాడనమాట. అదే వాడు ఏళ్ళ తరబడి నేర్చుకున్న విద్య. దాంతో మన యోగాడు నటోరా గాడు కలిసిపోతాడనమాట. కలిసిపోయి వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే, వాడు యోగాడు ఏంటంటే ఒక డిష్ చేస్తాడనమాట. అది గ్రిల్డ్ ఫిష్ అనమాట. ఆ ఫిష్ ని మనోడు ఒక ట్విస్ట్ ఇస్తాడనమాట. ట్విస్ట్ ఇచ్చి రోల్ చేస్తాడు. రోల్ చేసి దాన్ని తీసుకెళ్లి ఏం చేస్తాడంటే మనోడు నూనెలో వేయిస్తాడనమాట. నూనెలో వేయిస్తే అది ఒక అద్భుతమైన డిష్ విద్ది. అదే డిష్ మన కమాటా గాడు ససాకి గాడికి చేస్తాడనమాట. ససాకి గాడు దాంట్లో ఉప్పు తక్కువ అంటాడు. దాంతో వాళ్ళకి అర్థమైపోద్ది వీడికి నటోరా గాడికి ఏదో లింక్ ఉంది, సేమ్ అలాగే చేస్తాడు. నటోరా గాడు అలా చేసేవాడు, ఉప్పు తక్కువ అవుతే ఏ డిష్ అయినా సరే వాడు పడేసేవాడు అనమాట. అలా మంది ఇచ్చేవాడు ఎవరిని, కింద ఉన్న చెప్పుల్ని. అలాగే సేమ్ వీడు అలాగే చేస్తాడనమాట. మన నటోరా గాడు ఫస్ట్ వీక్లో మంచి డిష్ చేస్తారనమాట. ఆ డిష్ని మన ఆర్మీ జనరల్కి ఇస్తారనమాట. ఆర్మీ జనరల్ గాడు ఎంతో చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ఇలాంటి డిష్లు చాలా చేయాలని చెప్తాడు వాడికి. వాడు అలాగే పనిచేస్తూ ఉంటాడు. పక్కనే చీజు వాళ్ళ పెళ్ళం ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఆ రెసిపీస్ అన్ని రాస్తూ ఉంటుంది అనమాట. పక్కన అలా రాస్తూ ఉండి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తను ప్రెగ్నెంట్ అనమాట. దాంతో తనకి హెల్ప్ చేస్తారు. పక్కనే ఒక మిలిటరీ జెఫ్లు వస్తారనమాట. ఆ మిలిటరీ జెఫ్లు ఏంటంటే ఓన్లీ కింద బేస్మెంట్లో ఉన్న మిలిటరీ సైనికులకు మాత్రం వీళ్ళు సర్వ్ చేయాలి, కానీ స్పెషల్ కిచెన్ మాత్రం వాళ్ళు రాకూడదు. మన చీఫ్ చెఫ్ కరాటా గాడు వాళ్ళ ఫ్యామిలీతో ఏం చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎక్కువగా పబ్లిక్తో కూడా మాట్లాడుతూ ఉంటారు. బాగా కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. కానీ ఒకరోజు మన కరాటా గాడు 112 డిస్టిల్ చేయాలని, కొత్త డిస్టిల్ చేయాలని వాళ్ళు ప్రపోజల్ చేస్తారనమాట. వాళ్ళు ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేస్తారు, ఎన్నో కొత్త కొత్త డిష్లు కనిపెడతారనమాట. అలా ఈ ప్రపంచంలో ఉన్న ఫుడ్ గ్రెయిన్స్, ఫుడ్ స్పైసెస్ మొత్తం అన్నీ వాళ్ళ కిచెన్లోకి తెప్పించేసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేస్తే 112 డిష్లు కొత్త డిష్లు కనిపెడతారనమాట. దాంతో మన కరాటా గాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. దాంట్లో యావరేజ్గా ఉన్న డిష్లని పీక్ పడేస్తారనమాట. పీక్ పడేసి మంచి డిష్లు మాత్రం ఉంచుతాడు. అలా నటోరా గాడు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తాడనమాట. కొత్త కొత్త డిష్లు కనిపెట్టి అతికిస్తాడనమాట. కానీ నటోరా గాడు 2 నెలలు ఎంతో కష్టపడతాడు, కానీ వాడు కొత్త కొత్త ఐడియాస్ రావు. కానీ వాడు పిల్లల సీజన్ మాత్రం వాడు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మన నటోరా గారికి యోగా అన్నాను కమోటో గారిని నమ్మడం ఇష్టం లేదు. అంటే వాళ్ళకి వాడు బుర్రకి కొత్త కొత్త ఐడియాస్ రావు కదా, అందుకని వాళ్ళు నమ్మడం అనమాట. కానీ సీజన్ వాడికి ఏం చెప్పిందంటే, ఎప్పుడు నీ మొహంలో చిరునవ్వు ఉంచుకో, అప్పుడే నువ్వు గెలుస్తావు అనేది. ఈ లోపల ఏదంటే చీజు చనిపోతాడు అనమాట పిల్లకి భర్తీ చేసి. దాంతో మన నటోరా గాడు తన వైఫ్కి ఎంతో ఇష్టమైన డిష్ని తయారు చేస్తూ ఉంటాడు అనమాట. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోతాడు, ఏం బాధలేదని చెప్పేసి. కానీ ఆ డిష్ తిన్న తర్వాత ఎంతో మందికి ఎంతో డెలిషియస్గా ఉందని చెప్పేసి ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయి అనమాట. ఈ లోపల ఏమైందంటే సిచ్యువేషన్ ప్రెజెంట్లోకి వచ్చేసింది అనమాట. అప్పుడు ఏమైందంటే మన కమోటా గాడు అడ్రస్ ఇస్తారనమాట ససాకి గాడికి. అదేంటంటే జోసెఫ్ అనే ఉన్నాడు రా, వాడెవడో కాదు బెస్ట్ ఫ్రెండ్ అనమాట నటోరా గాడికి. అందుకని వాడు హోటల్కి వెళ్ళను అని చెప్పేసి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ జోసెఫ్ కూడా ఉన్నమాట. జోసెఫ్ కూడా చచ్చిపోయి ఉంటాడు. అక్కడ వాళ్ళ కొడుకు రోబోట్ ఉంటాడు అనమాట. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ కూతురు మేసా అను మన నటోరా గాడు ఓ జూయిష్ ఎక్స్చేంజ్ పార్టీకి వెళ్తారనమాట. అక్కడ జోసెఫ్ ని కలుస్తాడు. జోసెఫ్ ని పక్కనే ఏంటంటే వాళ్ళ కొడుకు ఉంటాడు అనమాట. వాళ్ళ కొడుకు ఎవడో కాదు రోబోట్ గాడికి అను వాళ్ళ కూతురికి కొంచెం ఫ్రెండ్షిప్ ఏర్పడేది అనమాట. ఈ లోపల ఏంటంటే వాళ్ళు డిష్లు చేస్తూ ఉంటారనమాట. ఆ డిష్లు చేసే సమయంలో మన నటోరా గాడు ఒక కొత్త డిష్ కనబడతాడు క్యాబేజ్ తో. అదేంటంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే రష్యా, చైనా, జపనీస్ ఫ్లేవర్స్ మొత్తం మిక్స్డ్గా ఉంటాయి అనమాట. ఆ డిష్ ఎంతో నచ్చేసిద్ది అందరికి. నచ్చడం ఉంటూ ఆ క్రెడిట్ మొత్తం మన నటోరా గాడికి వెళ్ళిపోతారు అనమాట. ప్రెసెంట్ లోకి వస్తే మన రోబోట్ గాడు ససాకి గాడికి అదే డిష్ ఇస్తారనమాట. ఆ డిష్ తిన్నా మన ససాకి గాడికి ఎంతో తెగ నచ్చేసిద్ది అనమాట. వాడి యొక్క కెపాసిటీ, వాడి యొక్క విజన్ మొత్తం అర్థమైపోద్ది ఆ డిష్ తిన వెంటనే. దాంతో అడుగుతాడు ఆ బుక్ ఇప్పుడు ఎక్కడ ఉందని చెప్పేసి మన రోబోట్ గాడిని. మన రోబోట్ గాడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాడనమాట.
ఓ రోజు అర్జెంటుగా మన నటరగాడు అర్జెంటుగా జోసఫ్ గారి ఇంటికి వచ్చేసి ఆ రెసిపీ బుక్ వాడు ఇస్తారనమాట, సీక్రెట్ రెసిపీ బుక్. అప్పుడే అక్కడికి చైనీస్ గవర్నమెంట్ ఎవడో స్పైస్ వచ్చేసారని చెప్పేసి రష్యన్ స్పైస్ మొత్తం వెతుకుతూ ఉంటారన్నమాట, జనాల్ని కొడతా ఉంటారు. ఇప్పుడు తెలిసింది అనమాట అక్కడ మన నటర గారి రెసిపీస్ అనేవి మన యోగాడు లేపేసాడని తెలిసిద్ది. దాంతో మన యోగాని గెంటేస్తారనమాట అక్కడి నుంచి, నువ్వు ఇంకెప్పుడు రావద్దని చెప్పేసి. అప్పుడే మన ససాకి గారికి ఇంకో ఇన్ఫర్మేషన్ జరిగింది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన నటర గాడు మన జోసఫ్ గారు చెప్తారన్నమాట, ఆ రెసిపీ మన యోగాడికి ఇచ్చేసి అక్కడి నుంచి పారిపోమని చెప్పానని చెప్పేసి. అప్పుడు తెలిసిద్ది అసలు విషయం ఏంటంటే, దాంతో మనవాడు ఆ ససాకి గాడు అర్జెంటుగా మన యోగా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ రెసిపీ బుక్ ఏదైనా అడుగుతాడు. అప్పుడు చెప్తారనమాట, నా దగ్గర ఆ రెసిపీ బుక్ లేదు, కానీ నటరావు గారు లాస్ట్కి ఒక లెటర్ ఇచ్చారనమాట. ఆ లెటర్ ఏంటో నువ్వు చదువు, దాన్ని బట్టి నీకు అర్థమైపోతుందని చెప్తాడు. ఏంటంటే ఆ జపనీస్ ఆర్మీ జనరల్ ఏంటంటే మన నటరావు గారు చెప్తారనమాట, నువ్వు ఎలాగైనా ఎంపరర్ గాని లేపేయాలి, ఆ ప్లేస్కి నేను వెళ్ళాలి, నేనే రాజుని అవ్వాలి, జపనీస్ రాజుని. అందుకు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, నువ్వు కళలో కూడా చూడనటువంటి అమౌంట్ ఇస్తాను. అందుకనే నువ్వు ఒక మంచి డిష్ చేసి ఆ డిష్లో విషం కలిపేసి నువ్వు వాడికి ఇచ్చేసి రాజుని చంపేయాలి అని చెప్తారనమాట. అదే విషయం మన కమాటో గాడు సీక్రెట్ గా చూస్తూ ఉంటాడు, స్పై చేస్తూ ఉంటాడు. అప్పుడు మన నటోర గాడు ఏం చేస్తాడంటే గట్టిగా చేస్తాడనమాట యోగాడికి, యోగాడు మళ్ళీ వస్తాడని చెప్పేసి. అప్పుడు మన నటోర గాడు ఆల్ చేస్తాడనమాట, నన్ను వీడు ఎలాగని చంపేస్తాడు, అందుకని చంపేసి లోపల నా రెసిపీస్ని తగలబెట్టేస్తాను, కొత్త రెసిపీస్ తయారు చేసి జోసఫ్ గారికి ఇస్తానని చెప్పేసి వాడికి ఇస్తాడు. ఆ పాత రెసిపీ బుక్ అనేది తగలబెట్టేస్తారనమాట. ఆ విషయం ఆ జపనీస్ ఒక ఆర్మీ జనరల్ తెలిసేసి వాడిని జైల్లో కూడా పెడతారనమాట. అక్కడ పక్కనే కమాటో కూడా వస్తాడు, స్పై లాగా వచ్చేసి నిన్ను నేను కాపాడతా అని చెప్తాడు. ఈ లోపల మన ఆర్మీ జనరల్ గారు మన కమోటో గారిని చంపేస్తాడనమాట. అప్పుడు ఏమైందంటే ఆ పిల్లని అక్కడ ఉన్న హెడ్ చెఫ్ ఏంటంటే జపాన్ తీసుకెళ్ళిపోతారనమాట, ఎందుకంటే అక్కడ చైనో జపనీస్ వారు తిరుగుతుందని చెప్పేసి. అప్పుడు చెప్తారనమాట, నేను అసలు ఆ బుక్ లో ఉన్న ఒక్క రెసిపీ కూడా వాడి ఆ ల్యాడర్ ఎక్కేసి పెద్ద చెఫ్ అవ్వాలి, నా సొంత స్వయం కృషితో అవ్వే అని చెప్పేస్తాడు. కొన్ని ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత కమోటో గారిని కలిసి ఆ హెడ్ చెఫ్ దగ్గరికి వెళ్ళి ఆ కూతురు మీసాకి ఆ ఒక్క రెసిపీ బుక్ ఇచ్చాను. అక్కడ వాళ్ళ చిన్నపిల్లడు కూడా ఉన్నాడు, కానీ వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయాడు. ఆ బుక్ చూసిన వెంటనే తనకి కలలో నీళ్ళు వచ్చినాయి అనమాట. ఆ బుక్ తనకి ఇచ్చేసాను, ఎందుకంటే తనే అసలైన వారసులు కాబట్టి. అప్పుడు చెప్పింది తను, మా నాన్న యొక్క జ్ఞాపకార్థంగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తా అని చెప్పేసి. ఎప్పుడైతే రెస్టారెంట్ ఓపెన్ చేసిందో అదే రోజు ఆ రెస్టారెంట్ చిన్న మంట వల్ల తగలడిపోయింది అనమాట. దాంతో మీసు ఆ రెసిపీని కాపాడేసి తను మాత్రం మంటల్లో కాలిపోయి తగలడిపోయి చచ్చిపోయిందనమాట. అప్పటి నుంచి తన ఆ రెసిపీ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ తీసుకొని వాళ్ళ ఆ చిన్నపిల్లోడిని వాడిని పెంచడం స్టార్ట్ చేశారనమాట. ఆ చిన్నపిల్లోడు ఎవడో కాదు, ఇప్పుడు ఉన్న మన ససాకి గాడు. అది చూసిన ససాకి ఇప్పుడు తెలిసిందనమాట, ఇప్పుడు దాకా నన్ను పెంచింది ఎవరో కాదు, నా యొక్క మామయ్య అని చెప్పేసి. దాంతో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే తనకు ఒక విషయం తెలిసిందనమాట, వాళ్ళ మామయ్య చిన్నప్పటి నుంచి ఏంటంటే దూరంగా పెంచుతారనమాట ఆ వంటల నుంచి. ఎందుకంటే తను పడిన బాధ తన సొంత చెల్లెళ్ళు తన ముందే కాలిపోయి తట్టుకోలేకపోయాడు. అందుకని అప్పటి నుంచి మన ససాకి గాడిని ఆ వంటల నుంచి దూరంగా ఉంచాడనమాట. ఆ యొక్క 50 మిలియన్ యాన్ కూడా వాళ్ళ అంకుల్దే అనమాట. వాళ్ళ అంకులే వాడి కోసం సేవ్ చేసి దాచాడనమాట. అప్పుడే మనోడు వెళ్తాడనమాట వాళ్ళ అంకుల్ దగ్గరికి. అక్కడ పక్కనే ఒక ఆమె వాడికి ఆ రెసిపీ బుక్ ఇచ్చిందనమాట. ఆ రెసిపీ బుక్ లో మొత్తం ఉంటే వాళ్ళ అంకుల్ మొత్తం దాచిపెట్టి ఉంటాడు. చెల్లెళ్ళ పరిస్థితి మళ్ళీ నా అల్లుడికి రాకూడదు అని చెప్పేసి అది చాలా సీక్రెట్ దాచుతారనమాట. లాస్ట్ చివరికి ఏమైందంటే ఆ రెసిపీలు మొత్తం మన ఫైనల్ సీన్ ఏంటంటే మన ససాకి గాడు మొత్తం వాళ్ళ తాత ఒక డిష్ మొత్తం వండి పెడతారనమాట. ఎవరికి ఆ ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లలకి అనమాట. అక్కడతో మూవీ ఎండ్ అయిపోద్ది. మూవీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకేమన్నా మీకేమన్నా కొత్త సినిమా కావాలంటే ఆ కొత్త సినిమా సజెస్ట్ చేస్తే నేను ఆ సినిమా తప్పకుండా చేస్తాను. గుడ్ బై ఫ్రెండ్స్.